వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కోటబొమ్మల్లో కొలువుతీరిన కొత్తమ్మ తల్లి 3 రోజుల ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. గత ఏడాది నుండి ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. ఈ ఆలయ విశిష్టత దేశ నలుమూల నుండి దసరా శరన్నవరాత్రులు ముందు జరిపే 23, 24, 25 3 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని విషయాన్ని ముందే పోలీసులు మాత్రం అంచనా వేశారు. వారికి సంబంధించిన ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సాధారణ భక్తులు అమ్మవారిని శీఘ్ర దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లు కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ వీటన్నిటి విషయంలో కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం మనతో మాట్లాడడానికి టెక్కల్ సిఐ శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే కనుక అమ్మవారి పండుగ గత ఏడాది నుండి అధికారిక పండుగ నిర్వహించి ఈసారి 3 రోజుల పాటు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు విధంగా నిర్వహించాలని తలంపించారు. ఆ విధంగా ఏర్పాట్లు జరుగుతాయి. భద్రతా విషయంలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఆ విషయంలో ఎటువంటి శాంతి భద్రత నిఘాతం కలగకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు? శ్రీ శ్రీ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి మహోత్సవం ఈ 100వ సంవత్సరం జరుపుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీగా దర్శనం చేసుకునేటట్టు ఫ్రీ లైను 20 రూపీసు, 50 రూపీసు, అదేవిధంగా కొంతమందికి పాస్ ఇచ్చారు విఐపీస్, వాళ్ళకి కూడా 4 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంత చిన్న విలేజ్లో ఇంత లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ సంవత్సరం అదేవిధంగా శోభయాత్ర ఒకటి పెట్టడం జరిగింది. ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. కనుక ఇంకా జనాలు వచ్చే అవకాశం ఉన్నందువలన 4 జిల్లాల నుంచి మా శ్రీకాకుళం జిల్లా కాకుండా మిగతా 4 జిల్లా మన్యం, ఏఎస్ఆర్ జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి కూడా సిబ్బందిని తీసుకురావడం జరుగుతుంది. సుమారు 800 మంది సిబ్బందికి ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఇక్కడ విధుల్లో ఉంటారు. భక్తులకి ఎటువంటి ఇది లేకుండా ఫ్రీగా దర్శనం చేసి వేరంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లు కూడా ఈ సంవత్సరం పెంచడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఎంటైర్ ఈ కోటబొమ్మాలు మొత్తం సుమారు ఒక 100 సీసీ కెమెరాలు, 4 డ్రోన్లు, లైవ్ కెమెరాస్, ఎల్ఈడి స్క్రీన్స్తో ఈ సంవత్సరం పండుగ మహోత్సవం చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసాం. అదేవిధంగా ఈ సంవత్సరం 3 రోజులు కూడా పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా బందోబస్తును అక్కడ ఒక డిఎస్పీ గారిని వారి సిబ్బందిని ఒక 50 మందిని అక్కడ ఉంచుతున్నాం. వీరు కాకుండా హెలికాప్టర్ రైడింగ్ కూడా ఈ సంవత్సరం ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు 3 రోజుల పాటు చాలామందికి మొత్తం ఈ పరిసర ప్రాంతాలు హెలికాప్టర్ ద్వారా చూసే అవకాశం ఉంది. దాన్ని కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గోపురం నుంచి అమ్మవారిని గోపురం మార్గం ద్వారా అమ్మవారి దర్శనం చేయిస్తున్నాం. అంతేకాకుండా ఈ చిన్న రోడ్డు 2 కిలోమీటర్ స్ట్రెచ్లో 2 వీలర్లు 4 వీలర్లు లేకుండా అన్నీ ఏదైతే ఎన్ రూట్లు ఉన్నాయో అన్నిటి కూడా బారికేడ్లతో మేము సిబ్బందిని పెట్టి బారికేడ్లతో ఆపుతున్నాం. కొన్ని మట్టి రోడ్లు ఉంటే అక్కడ ట్రెంచ్లు కూడా కొట్టి ఏమంటే ఒక్క 2 వీలర్ వచ్చినా సరే ప్రజలకు ఇబ్బంది పడుతుంది, భక్తులకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతి మార్గాన్ని కూడా మేము మా పోలీస్ సిబ్బందితో ఆ మార్గాల ద్వారా మేము పర్యవేక్షణ చేస్తున్నాం. చూస్తే కనుక 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇటువైపుగా వెళ్ళే వాహనాల సంఖ్య కూడా ఎక్కువ. కానీ అది కానీ కట్టడి చేసినట్టు పరిసర ప్రాంత గ్రామస్తులకు ప్రత్యామ్నాయమైన చూసారా. తర్వాత గ్రామంలో కూడాను ఇరుకు రోడ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇటువంటివన్నీ అతిక్రమించి ఈ 3 రోజుల పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ భక్తులకు అమ్మవారి దర్శనానికి సంబంధించి శాంతి భద్రతలే కాకుండా ట్రాఫిక్ విషయంలో కూడా ఎటువంటి నిబంధనలు వారికి సూచిస్తారు? హైవే పక్కనే ఉంది కోటబొమ్మాలి గ్రామం. హైవే పక్కన ఉంది కాబట్టి లక్షలాది మంది వచ్చి ఒకే రోడ్లో రావాల్సి వస్తుంది. హైవే క్రాస్ అవ్వకుండా అక్కడ మా సిబ్బందిని ఉంచడం జరుగుతుంది. హెవీ వెహికల్స్ ఏవి కూడా లోనికి రావడానికి లేదు. ఎవరైతే 2 వీలర్ మీద 4 వీలర్ మీద వచ్చే వారికి మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి అక్కడ సిబ్బందిని పెట్టాం. అక్కడ పార్కింగ్ చేసి మన అమ్మవారి దగ్గర టెంపుల్కి దగ్గరగా వచ్చేటట్టు బ్యాక్ నుంచి ఒక గేటు ఓపెన్ చేసాం. అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు. మెయిన్ రోడ్ నుంచి ఎవరైతే టైం బట్టి కొన్ని మార్నింగ్ టైంలో భక్తుల రద్దీ తక్కువ ఉన్నప్పుడు 2 వీలర్లను 4 వీలర్లను కొద్దిగా విడిచిపెడతాం. ఆ టైంలో మేము ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఆ పక్కన ఉన్న
ఉన్న తోటలన్నిటిని కూడా పార్కింగ్ చేస్తాను. భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తే కనుక అధికారిక పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మంత్రి ప్రాతినిధ్యం నియోజకవర్గం కావడం, కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి వారి స్వగ్రామం కావడం, ఇవన్నీ పరిణామాలు చాలామంది విఐపీలు వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో సాధారణ భక్తులకి శీఘ్ర దర్శన భాగం ఏమైనా టైమింగ్ ఉందా, లేకపోతే వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్గాలు ఏమైనా? విఐపీలు వచ్చే టైంలో సాధారణ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా విఐపీలకు ప్రత్యేకంగా వేణు ఉంచడం జరిగింది. ఈ సంవత్సరం ఫ్రీ లైన్ కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది కాబట్టి 100 సంవత్సరాల పండుగ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఫ్రీ లైన్ పెద్దది చేయడం జరిగింది. అదేవిధంగా 20 రూపీస్ 50 రూపీస్ లైన్లో కూడా పెద్ద లైన్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. చూస్తే కనుక కొత్తమ్మ తల్లి శత దినోత్సవం వేడుకలు 3 రోజుల పాటు రాష్ట్ర పండగగా నిర్వహించాలన్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర నలుమూలలతో పాటు సుదూర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. చూస్తే ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలన్నీ కూడాను కంజెస్టెడ్ రహదారులు కావడంతో ట్రాఫిక్ను ఓవైపు నియంత్రిస్తూ వాటికి ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఉన్నటువంటి వారి తాలూకా ప్రాతినిధ్యం ఈ కాన్స్టిట్యున్సీలో కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శత దినోత్సవ వేడుకలకు మాత్రం అన్నీ సిద్ధం చేశాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అడుగడుగునా కూడా 365 డిగ్రీలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక భద్రతా దృష్టి మాత్రం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే చర్యలు. మరోవైపు చూస్తే కనుక ఈసారి కొత్తగా హెలికాప్టర్ రైడింగ్ ఈ అమ్మవారి పరిసర ప్రాంతాలను గగన మార్గంలో చూసేందుకు చేసినటువంటి ఏర్పాట్లకు ఆకర్షితులు అవుతారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అమ్మవారి శత దినోత్సవ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసులు 800 మంది 4 జిల్లాలకు సంబంధించినటువంటి సిబ్బంది 3 రోజుల పాటు ఇక్కడ రేయింబవళ్ళు కూడా భక్తుల సౌకర్యార్థం మాత్రం రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్తమ్మ తల్లి వేడుకలకు వీక్షించినటువంటి భక్తులు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఆ అమ్మవారిని దర్శించుకునే అదృష్ట భాగ్యాన్ని మాత్రం పోలీసులు కల్పించారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కోటబొమ్మల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.